ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి ఖండము 3వ అధ్యాయము 8వ శ్లోకం చర్చిస్తున్నాం. ఇక్కడ దీంట్లో ఈ అధ్యాయం యొక్క శీర్షిక అన్నింటికీ మూలము, అన్ని భగవంతుని యొక్క అవతారాల గురించి ఇక్కడ చర్చిస్తున్నారు. అన్నింటికీ మూలం భగవంతుడే అనే విషయాన్ని గురించి. నిన్న మనము ద్వితీయ అవతారం వరాహ రూపాన్ని ధరించినటువంటి భగవంతుని గురించి చర్చించుకున్నాము. ఈరోజు ఈ శ్లోకంలో తృతీయ అవతారం గురించి చెప్తున్నారు. తృతీయం ఋషి సర్గం వై దేవర్షితం ఉపేత్యస తంత్రం సాత్వతం ఆశ్చస్త నైష్కర్మ్యం కర్మణాం యత. మూడవ రూపాన్ని, మూడవ భగవంతునికి అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి. ఈ మూడవ అవతారం గురించి చర్చిస్తున్నప్పుడు దేవర్షి నారదుడి గురించి చెప్తున్నాడు. దేవర్షి అంటే అర్థం ఏమిటి అంటే, ఋషులు ఏ స్థితిలో ఉంటే వాళ్ళని దానికి సంబంధించిన ఋషి అంటారు. రాజర్షి, రాజులలో ఋషుల్ని రాజర్షి అంటారు. ఇక్కడ దేవర్షి అని ఎందుకన్నారు అంటే, దేవతలలో ఋషి నారదుడు. నారదుని దేవర్షి అన్నారు. దేవర్షిని ఏమని చెప్పారు ఇక్కడ? భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం అని చెప్పారు. రాజర్షి అనేటువంటి రాజులలో ఋషులు కదా. మనకి ఏమని చెప్తారు భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు. 4వ అధ్యాయం 2వ శ్లోకం, ఏవం పరంపరా ప్రాప్తం ఇమేం రాజర్షయో విదు. పూర్వకాలంలో రాజులు ఎలా ఉండేవాళ్ళంటే ఋషుల్లాగా జీవించేవాళ్ళు. ఎందుకని? వేదశాస్త్రాన్ని అవగతం చేసుకున్న రాజులు వేదశాస్త్రాల ప్రకారంగా రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు. ఎందుకంటే రాజు భగవంతుని యొక్క ప్రతినిధి. అందుకని రాజ్యాన్ని భగవంతుని యొక్క ఆదేశానుసారంగా ధర్మపాలన గావించేవాళ్ళు. అప్పటి రాజులు ఎలా ఉండేవాళ్ళు అంటే రాజర్షులుగా. అందుకని వాళ్ళు ఏమన్నారు అంటే రాజర్షి, రాజులే అని. ఎలాంటి వ్యక్తులు? భక్తియుక్తమైన జ్ఞానాన్ని పొందినటువంటి, భగవత్ పరిజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తులు, వేదశాస్త్రాలు పారంగతులు, భగవంతుని ఆజ్ఞ ప్రకారంగా, భగవంతుని నిర్దేశానుసారంగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆ స్థితిలో ఉన్న రాజులందరూ కూడా మనకు సమకాలీన సమాజంలో ఉండే రాజకీయ నాయకుల్లాగా ఓట్లని కలెక్ట్ చేసుకునేటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు ఎంత సాధుత్వంని, ఎంత వాళ్ళు రాజర్షులు అంటే ఎంత సాధు స్వభావాన్ని కలిగి ఉండేవాళ్ళు అంటే, ఆ వ్యక్తి జీవించి ఉన్నంత కాలము మళ్ళీ ఇంకొక వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు మనకున్నటువంటి సమాజంలో, ప్రజాస్వామ్యంలో, మన దేశంలో అయితే ప్రతి 5 సంవత్సరాలకి కొత్త వ్యక్తిని ఎన్నుకుంటాం అధికారి, నాయకుడిగా, రాజుగా. కానీ వాళ్ళు ఋషులు. మూడో యుగం ఏంటి? అది మూడో యుగం వరకు. మూడో యుగం ఏంటి? ద్వాపర యుగం. ద్వాపర యుగంలో దాదాపు అందరూ కూడా ఋషిత్వంతో జీవించారు అని చెప్పబడింది. వాళ్ళు ఎంత వివేకవంతులై ఉండేవాళ్ళంటే, రాజులే కాదు, రాజులు రాజర్షులుగా జీవించే వాళ్ళు, అదేవిధంగా ప్రజలు కూడా అదే శాంత స్వభావాన్ని, సాధు స్వభావాన్ని కలిగించి జీవితాన్ని గడిపేవారు. ఇక్కడ దేవర్షి అంటే నారదుడు. నారదుడు దేవతలలో ఋషి. నారదుడు దేవతలలో ఒక వ్యక్తి కాబట్టి దాంట్లో ఋషిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తిని దేవర్షి అన్నారు. నారదుడు పాంచరాత్రిక విధులు అనేటువంటి భక్తియుక్తమైన సేవలు నిమగ్నం కావడానికి కావలసినటువంటి సూత్రాలని, వేదశాస్త్రాలకు అనుగుణంగా వేద సూత్రాలని పరిగణలోకి తీసుకొని నారద పంచసూత్రాలు,
నారద పంచతత్ర అంటారు. వాటిని నిర్దేశించారు. 84 సూత్రాలు ఉన్నాయి నారద పంచతత్రాలు. మనం ఏదైతే భక్తియుక్త సేవలో ఇప్పుడు నిమగ్నమై ఉన్నామో అదంతా కూడాను నారద పంచతత్రం నుంచి స్వీకరించింది. ఒక విధంగా చూస్తే కలియుగంలో వేద శాస్త్రాల్లో నిర్దేశించినటువంటి కొన్నింటిని యథాతథంగా మనము ఆచరించలేము. వేద శాస్త్రంలో చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కఠినతరంగా ఉంటాయి. ఉదాహరణకి వేద శాస్త్రాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటే ఒక వ్యక్తి బ్రాహ్మణుడు అవ్వాలి అంటే అతను బ్రాహ్మణునికే పుట్టి ఉండాలి. అప్పుడు మాత్రమే బ్రాహ్మణత్వాన్ని పొందగలుగుతాడు వేదశాస్త్ర నియమాల ప్రకారం. కానీ నారద పంచతత్ర విధానం ప్రకారంగా ఎవరైనా సరే బ్రాహ్మణులు అవ్వచ్చు. చాలా తక్కువ కులంలో పుట్టిన వ్యక్తి అయినా కూడాను ఆ వ్యక్తిని శుద్ధి చెందారనుకోండి, శుద్ధి చెందిన ప్రక్రియ ద్వారా బ్రాహ్మణత్వాన్ని పొందవచ్చు. ఇది నారద పంచతత్రంలో చెప్పబడింది. ఎందుకనంటే కలియుగంలో కలో శూద్ర సంభవం, పుట్టుకతో అందరూ కూడాను శూద్రుడే. శూద్రులు అంటే ఏమిటి? అజ్ఞానంతో నిండుకున్న వాళ్ళు అని అర్థం. సో ఈ శూద్ర స్థితి నుంచి బ్రాహ్మణత్వాన్ని ఎలా పొందగలుగుతారు? వేదశాస్త్రాల ప్రకారంగా అది సాధ్యమే కాదని చెప్తారు. కానీ వేదశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే బ్రాహ్మణుడి కావాలంటే బ్రాహ్మణుడికే పుట్టి ఉండాలి. అంటే బ్రాహ్మణ తత్వము, బ్రాహ్మణ నాగరికత ఉన్నప్పుడే, వాళ్ళకి పుట్టినప్పుడే నువ్వు బ్రాహ్మణుడిగా పరిగణించబడతావు అని వేదశాస్త్రాలు చెప్తాయి. ఇప్పుడు మరి కలియుగంలో మరి ఇప్పుడు బ్రాహ్మణులు ఎలా తయారవుతారు? ఎందుకంటే పుట్టుకతో అందరూ కూడా శూద్రులే. వాళ్ళు ఏ స్థితిలో పుట్టినా కూడా అజ్ఞానంతోనే పుడుతున్నారు. ఎవ్వరు కూడాను ఏమాత్రమే పరిజ్ఞానంతో జన్మించడం లేదు. సో అందరూ కూడా శూద్రుడే. ఇప్పుడు వేద సిద్ధాంతాన్ని నియమానుసారంగా అలాగే ఖచ్చితంగా మనం ఆచరించామనుకోండి, అప్పుడు మరి ఇక బ్రాహ్మణులు ఎక్కడ దొరుకుతారు కలియుగంలో? అందుకని నారదుడు ఎవరు? గొప్ప వైష్ణవుడు, గొప్ప భక్తుడు. చాలా భక్తులు భగవంతుని కన్నా కూడాను చాలా కరుణామయులు ఉంటారు అని మనం నేర్చుకుంటాము. ముఖ్యంగా బద్ధజీవులు ఎవరైతే ఉంటారో, హీనమైన స్థితిలో ఎవరైతే ఉంటారో ఆ బద్ధజీవులందరికీ కూడాను బద్ధజీవుల మీద వైష్ణవులకు ఎంతో కరుణ ఉంటుంది. నారదుడు ప్రపంచమంతా కూడాను త్రిలోక సంచారి ఆయన. దక్ష మహారాజు ఉన్నాడు కదా, దక్ష మహారాజు యొక్క పుత్రుని చాలా మందిని నారదుడు వైష్ణవులుగా మార్చాడు. ఆయన వెళ్ళినప్పుడల్లా, దక్ష మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆయన పుత్రుల్ని వైష్ణవులుగా మార్చాడు. అందుకని దక్ష మహారాజుకి కోపం వచ్చింది. అప్పుడు నారదునికి ఏమని చెప్పించాడు? నువ్వు ఇక్కడికి వస్తావు, వచ్చిన ప్రతిసారి కూడా నా పుత్రుల్ని వైష్ణవ ఉపదేశాల నుంచి వాళ్ళని వైష్ణవులుగా మారుస్తావు. దానివల్ల ఏం జరుగుతుంది? వాళ్ళు కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతలని స్వీకరించడానికి నిరాకరిస్తున్నారు. వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో ఆసక్తి తగ్గిపోతుంది. అందుకని నేను నిన్ను శపిస్తున్నాను. ఏమని శపిస్తున్నాను? నువ్వు ఎప్పుడు కూడా ఒక చోట స్థిరంగా ఉండకుండా ఉండుగాక అని చెప్పిస్తాడు. ఎప్పుడు ఆయన ప్రయాణం చేస్తూనే ఉంటాడు. ఎక్కడ కూడా కొద్ది సమయం కన్నా ఎక్కువసేపు నువ్వు ఉండలేవు అనేటువంటి శాపాన్ని నారదుడికి ఇస్తాడు. చూడండి, అంటే వైష్ణవులకు కూడాను ఒక్కొక్కసారి భక్తి మార్గంలో ప్రచారం చేస్తున్నప్పుడు, భక్తిని ప్రచారం చేస్తున్నా సరే కష్టాలు ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. శాపాలు, కష్టాలు ఇవన్నీ. ఎంతవరకు అంటే స్వయంగా నారదుడికి ఆ శాపాన్ని పొందవలసి వచ్చింది. ఏం చేశాడు ఆయన? కేవలం దక్ష మహారాజు పుత్రుల్ని భక్తులుగా మారుస్తున్నాడు. అందుకని దక్ష మహారాజు ఆయన్ని శపించాడు. సాత్వత తంత్ర అంటే భక్తికి సంబంధించిన సాహిత్యము అని అర్థం. సాత్వత తంత్ర వేదాలలో 3 రకాలైన విభాగాలునే మనం చాలాసార్లు చెప్పుకుంటాం. త్రైగుణ్య విషయ వేద, భగవద్గీతలో కూడా వస్తుంది ఆ విషయం. వేదాలు 3 విభాగాలుగా విభజించబడ్డాయి. కర్మకాండ విభాగము, జ్ఞానకాండ విభాగము, ఉపాసన కాండ. అందుకనే వేదాలకి త్రయి అంటారు.
స్త్రీ శూద్ర ద్విజబంధూనాం త్రయీణ శృతి గోచర. స్త్రీలు, శూద్రులు మరియు ద్విజబంధువు. ద్విజబంధువు అంటే బ్రాహ్మణులకు పుట్టినటువంటి వ్యక్తి, కానీ అతనే బ్రాహ్మణుడు కాలేదు ఇంకను. ద్విజబంధువు అంటే బ్రాహ్మణ బంధువు. ఎవరైతే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, బ్రాహ్మణికి పుట్టాడు, కానీ వేదశాస్త్రాన్ని ఇంకా అభ్యసించలేదు కాబట్టి బ్రాహ్మణ బంధువు అంటారు. బంధువు అంటే మిత్రుడు, స్నేహితుడు, బంధువు ఇలాంటి పదాలు, ఇలాంటి అర్థం వస్తుంది. సో వీళ్ళందరూ కూడాను బ్రాహ్మణునికి పుట్టగానే రెండోసారి ఉపనయనం కాకుండా వ్యక్తిని బ్రాహ్మణుడు అనరు అని ఇక్కడ చెప్తున్నారు స్పష్టంగా. ద్విజబంధు అన్నాం కదా, నిజానికి పక్షులు కూడా ఈ పేరు వర్తిస్తుంది. ద్విజబంధు అంటారు పక్షుల్ని. ఎందుకంటే అవి మొదటిసారి పుట్టినప్పుడు గుడ్డుగా పుడతాయి. గుడ్డుగా ఆవిర్భవించినవి ఏమవుతాయి, మళ్ళీ అవి పొదగడము అది పూర్తి, ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యాక గుడ్డుని ఛేదించుకొని మళ్ళీ బయటకు వస్తాయి. అందుకని ఒక్కొక్కసారి ద్విజబంధు అనే పదానికి సంస్కృతంలో పక్షులకి కూడా వర్తిస్తుంది. అదేవిధంగా మనుషులు కూడాను 2 సార్లు పుడతాడు. పుట్టుకతోనే శూద్రుడిగా పుడతాడు కలియుగంలో, ఏ పరిజ్ఞానము లేకుండా. అయితే బ్రాహ్మణ తండ్రికైనా పుట్టిండొచ్చు, లేకపోతే శూద్ర తండ్రికైనా పుట్టిండొచ్చు. ఎలా పుట్టినా కూడాను పుట్టుకతో అందరూ కూడా శూద్రులే, అంటే పరిజ్ఞానం లేకుండా పుడతారు. చాలా చాలా సింపుల్. ఇక్కడ బ్రాహ్మణ అంటే పరిజ్ఞానాన్ని కలిగిన వ్యక్తి, శూద్రుడు అంటే పరిజ్ఞానం లేనివాడు, అంతే. అంతకన్నా ఇంకా పెద్ద వ్యత్యాసం ఏం లేదు. కానీ అదే పెద్ద వ్యత్యాసం. ఎందుకనంటే పరిజ్ఞానం లేకపోతే వ్యక్తి మూర్ఖత్వంతో ఉంటాడు. ఉదాహరణకి మనకి భౌతిక ప్రపంచంలో రకరకాల శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఇలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళెవరికీ కూడాను భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం లేదు కాబట్టి అది సంపూర్ణమైన పరిజ్ఞానం కాదు. అందుకని వాళ్ళందరూ నిజానికి మేధావంతులుగా కనబడుతున్నప్పటికీ వాళ్ళందరూ శూద్రులే శాస్త్ర ప్రకారంగా. ఎందుకనంటే ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తాడు, ఇంకో శాస్త్రవేత్త కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సిద్ధాంతం సరైనది కాదని దాన్ని మార్పు చేయమంటాడు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే ప్రస్తుత సమాజంలో శాస్త్రవేత్తలుగా పరిగణించబడుతున్న వ్యక్తులకు కూడాను సంపూర్ణమైన పరిజ్ఞానం లేదు. వాళ్ళు ప్రతిపాదించే సిద్ధాంతాలు కూడాను కాల కొంతకాలానికి మారిపోతూ ఉన్నాయి కాబట్టి అవి సంపూర్ణత్వాన్ని కలిగినటువంటివి కావు. వాళ్ళ పరిజ్ఞానం అంతా కూడా అసంపూర్ణమైంది. లేకపోతే ఇంత పరిశోధనలు ఇవన్నీ కూడా అవసరం లేదు సంపూర్ణ పరిజ్ఞానం ఉంటే. అందుకనే ఈ శ్రీల ప్రభుపాదుల వారు చాలా చోట్ల ఏమని చెప్తారు అంటే, ఈ ఆధునిక పరిజ్ఞానం మనం మేము ఏదైతే పరిగణిస్తున్నామో అదంతా కూడాను తక్కువ స్థాయికి చెందింది. అసలు నిజానికి అది జ్ఞానమే కాదు. ఎందుకనంటే జ్ఞానము అంటే ఏమిటి? మన స్థితిని, భగవంతుని స్థితిని తెలియజేసి మనకి భగవంతునికి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పేదే జ్ఞానము, విజ్ఞానము కూడాను. ఈ అభివృద్ధి ఏంటది? సైంటిఫిక్ అడ్వాన్స్‌మెంట్, శాస్త్రాభివృద్ధి పేరుతోని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా అలా వెళుతూనే ఉందది. దానికి అంతం ఎక్కడుందో ఎవరికీ తెలీదు. సో కూలంకుషంగా మనము వేద శాస్త్రాలని అభ్యసిస్తున్నాం కాబట్టి భగవద్గీత, భాగవతం ప్రకారంగా ఆలోచిస్తే ఈ పరిజ్ఞానం అంతా కూడాను అసంపూర్ణమైన పరిజ్ఞానం. అందుకని వీళ్ళు ప్రతిపాదించే సూత్రాలు అవి కూడాను అసంపూర్ణమైనవి. వీళ్ళెవరికీ కూడా పరిపూర్ణమైన పరిజ్ఞానం లేదు. అందుకని ఏమన్నారు వాళ్ళని? శూద్రులు అన్నారు. బ్రహ్మజానాతి ఇతి బ్రాహ్మణ, చాలా సార్లు ఇది చెప్పుకుంటాము. ఎఫర్మిజం, వేదోక్తి. సో ఎవరు కూడాను శూద్రుల నుంచి జ్ఞానాన్ని పొందకూడదు. చూడండి, చూడండి సిస్టమాటిక్‌గా ఎలా ఉందో. వైజ్ఞానికమైంది. మనము శాస్త్రజ్ఞులు, గొప్పవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదించిన ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. దాన్ని వాళ్ళు రోజుకొకటి మార్చేస్తుంటారు. ఎందుకనంటే వాళ్ళకి కూడా పరిజ్ఞానం లేదు కాబట్టి. అందుకని ఇలాంటి పరిజ్ఞానం లేని అపరిపక్వమైన పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని
పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళని శూద్రులు అంటారు. శూద్రుల నుంచి జ్ఞానాన్ని స్వీకరించకూడదు. ఎందుకంటే శూద్రుడు అంటేనే అజ్ఞాని, పూర్తి జ్ఞానం లేనివాడు. అందుకని జ్ఞానాన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి? బ్రాహ్మణుల నుంచి తీసుకోవాలి. తద్విజ్ఞానం సగురుం ఏవాభిగచ్చేత్. సమిత్పాహ్యం స్తోత్రేయం బ్రాహ్మనిష్టం. ముండక ఉపనిషత్తులో ఈ శ్లోకం వస్తుంది మనకి. బ్రహ్మనిష్టం, బ్రాహ్మణ. ఎవరు అంటే ఎవరికైతే బ్రహ్మతత్వం తెలుస్తుందో వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. అందుకని బ్రాహ్మణుడి నుంచి మాత్రమే జ్ఞానాన్ని స్వీకరించాలి, శూద్రుల నుంచి కాదు. ఈ వేదశాస్త్రాల ప్రకారంగా రిఫార్మేటరీ సిస్టమ్ అంటారు చూడండి. రకరకాల ఏం చేస్తాం మనము పుట్టిన దగ్గర నుంచి వ్యక్తులకి ఏం చేస్తాము, సంస్కారాలు ఉంటాయి చూడండి మనకి. ఆ సంస్కారాలన్నీ కూడా ఎందుకు నిర్దేశించబడ్డాయి అంటే మనని మానవ స్థితికి తీసుకురావడానికి. ఈ నియమాలు ఏవైతే నిర్దేశించబడ్డాయో, సంస్కారాలన్నీ కూడాను మనను ద్విజబంధు అంటే ద్విజ ఎప్పుడు అవుతారు అంటే, ద్విజ అంటే రెండోసారి పుట్టినవాడు, ట్వైస్ బోర్న్. బ్రాహ్మణుడు ఎప్పుడు అవుతాడంటే ఈ సంస్కారాలన్నీ కూడా పొందిన తర్వాత, వేద విజ్ఞాన పారంగతుడైన తర్వాత బ్రాహ్మణుడు అవుతాడు. జన్మనే జాయతే శూద్ర సంస్కారాత్ భావే ద్విజ. జన్మనే జాయతే శూద్ర. జన్మతోని అందరూ కూడాను శూద్రులుగా పరిగణించబడతారు. జన్మనే జాయతే శూద్ర సంస్కారాత్ భవే ద్విజ. ఎప్పుడైతే ఈ సంస్కారాలన్నీ కూడాను పొందుతాడో అప్పుడు ద్విజ, బ్రాహ్మణుడు అవుతాడు. మనము భౌతిక ప్రపంచంలో కూడా మనం చూస్తుంటాము. మనకి సంతానం కలిగిన తర్వాత పిల్లల్ని పాఠశాలలకి, కళాశాలలకి పంపిస్తుంటాం. ఎందుకని? పరిజ్ఞానం ద్వారా, విద్యా బోధన ద్వారా వాళ్ళని పరివర్తనులుగా మార్చుతారు అని. జంతువులు ఎప్పుడైనా స్కూల్లోకి వెళ్ళి విద్య నేర్చుకోవడం మనం చూసామా? ఈ పద్ధతి జంతువులకి లేదు. ఒక కుక్కనో, లేకపోతే పిల్లినో, లేకపోతే ఇలాంటి వాటిని దేన్నైనా బడికి పంపి వాటికి ఏమైనా విద్యని బోధించగలమా? అది సాధ్యం కాదు. అందరూ మనుష్య రూపంలో పుట్టిన వాళ్ళందరూ కూడాను శూద్రులుగా పుట్టినప్పటికీ వాళ్ళందరూ కూడాను బ్రాహ్మణులు కాగలరు. పద్ధతి ప్రకారంగా రిఫార్మేటరీ ప్రాసెస్, సంస్కార విధానాల్ని అవలంబించి, సంస్కారము అంటే పరిణతి చెందడం, రిఫార్మేటరీ ప్రాసెస్ అంటారు. భవే ద్విజ, ద్విజ అంటే రెండవ జన్మము అని అర్థం. ఈ సంస్కారాలన్నీ పొందినప్పుడు వ్యక్తి రెండవసారి జన్మిస్తాడు. తద్వారా పరిజ్ఞానాన్ని పొంది ఎప్పుడైతే అర్హతని కలిగి ఉంటారో, ఆధ్యాత్మిక గురువు అతనికి ఉపదేశాన్ని ఇచ్చి ఈ రెండవ జన్మని ప్రసాదిస్తాడు అని చెప్పబడింది. ఎవరికైనా కూడాను దీక్ష తీసుకున్నాము అని చెప్తుంటారు. దీక్షకి అర్థం ఏమిటి అంటే, దీక్షని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇనీషియేషన్, ఆరంభము. దేనికి ఆరంభము? వేదశాస్త్రాన్ని చదవడానికి, తద్వారా వేదశాస్త్రాన్ని అవగతం చేసుకోవడానికి ఆరంభం. అందుకే దాన్ని ఇనీషియేషన్, ఆరంభము అన్నారు. నిజమైన పరిజ్ఞానము అంటే ఏమిటి అంటే, వేదశాస్త్రాల నుంచి నేర్చుకునేదే నిజమైన పరిజ్ఞానము. వేదశాస్త్రాలకు వ్యతిరేకమైంది, వేదశాస్త్రాలతో ఏకీభవించని పరిజ్ఞానం ఏదైతే ఉందో అది జ్ఞానమే అనబడదు. అది అసంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం. అందుకనే మనం ఎప్పుడైనా కూడాను ఏదైనా సంభాషించినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ మాటలు, ఆ సంభాషణ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పడానికి వేదాలను ఉటంకిస్తాము. వేద సాహిత్యం నుంచి ఇది ఏ ఉపనిషత్తులో చెప్పబడింది.
ఏ వేదంలో చెప్పబడింది? రామాయణంలో చెప్పబడిందా? మహాభారతంలో చెప్పబడిందా? భగవద్గీతలో చెప్పబడిందా? భాగవతంలో చెప్పబడిందా? మనం చెప్పే ప్రతి వాక్కు కూడా విలువ, జ్ఞానము అని ఎప్పుడు పిలువబడుతుంది అంటే, మనం మాట్లాడుతున్నది ఈ వేద సాహిత్యం నుంచి అయినప్పుడు మాత్రమే దానికి దాని జ్ఞానము అంటారు. దానికి విలువ ఉంది, పరిపక్వత ఉంది, సంపూర్ణత్వం ఉంది. ఎప్పుడైతే మనం వేద శాస్త్రాలను ఉటంకిస్తూ మాట్లాడతామో, అది సంపూర్ణమైన పరిజ్ఞానము, సత్యము. అది వైదిక పద్ధతి. అంతేగాని నేను జ్ఞానాన్ని నా ఇష్టానుసారంగా పరిశోధించి, సొంతంగా నేనేదో జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తాను అంటే అది కుదరదు. వేదశాస్త్రంలో శిల ప్రభుపాద వారు ఒకానొక సందర్భంలో అడుగుతారు. మీ జ్ఞానానికి అర్థమేమిటి? మీ పరిశోధన వల్ల అర్థమేమిటి? ఎందుకనంటే మీరు దేన్నైతే పరిశోధిస్తున్నారో, దేనితోనైతే పరిశోధిస్తున్నారో అవన్నీ కూడాని అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలతో పరిశోధించి తెలుసుకునే జ్ఞానం కూడా అసంపూర్ణమే కదా! అందుకని మీరు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పరిశోధన ద్వారా పొందలేరు. మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము. మన చూపు కొంత దూరం వరకే ప్రతిబింబిస్తుంది. అలాగే వినికిడి శక్తికి కూడా పరిణత ఏంటది లిమిటేషన్స్ ఉన్నాయి. వేద పరిజ్ఞానము చూడడం ద్వారా వచ్చేది కాదు. వినికిడి ద్వారా వస్తుంది. శ్రవణం, శబ్ద ప్రమాణము, శృతి. అందుకనే దాన్ని ఏమన్నారు అంటే వినడం ద్వారా వస్తుంది కాబట్టి దాన్ని శృతి అన్నారు. ఉదాహరణకి ఇప్పుడు మనకి రకరకాల ఖగోళాలు ఆకాశంలో కనబడుతూ ఉంటాయి. చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. మనం అలా చూసి వాటి స్థితిగతుల గురించి అవి ఏమిటి? ఎలా సృష్టించబడ్డాయి? అవి ఎలా తమ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాయి? అదంతా కూడా తెలుసుకోవడం చూసి సాధ్యం కాదు. కానీ ఎప్పుడైతే ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నుంచి దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో అది మనకు అర్థమవుతుంది. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఆస్ట్రాలజిస్ట్, ఆస్ట్రానమర్ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వ్యక్తులు కానీ, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పుడైతే వింటామో అది మనకు అర్థమవుతుంది. సూర్యుడు చాలా పెద్ద పరిమాణంలో ఉన్నాడు. అగ్ని మండుతున్న అగ్నిగోళము చాలా పెద్దది. అదేమిటి మనం వింటున్నాం. శబ్దాన్ని వింటున్నాం. తద్వారా మనం దాన్ని అర్థం చేసుకుంటున్నాం. అందుకని వినికిడి ద్వారా, శబ్ద తరంగాల ద్వారా మనం ఏదైతే వింటామో అది పరిపూర్ణమైన జ్ఞానం. జ్ఞానాన్ని 3 విధాలుగా మనం సేకరించవచ్చును అనేటువంటిది ఇంతకుముందు కూడా మనం ఒకసారి చర్చించుకున్నాం. ప్రత్యక్ష, అనుమాన, శబ్ద. మన ఇంద్రియాలతోని ప్రత్యక్షంగా అనుభవించి పొందేది. ఇంకొకరు అనుభవించిన దాన్ని చూస్తూ ఓకే. ఒకరికి అలాగే జరిగింది. రెండో వారికి, మూడో వారికి, నాలుగో వారికి అలాగే జరిగింది కాబట్టి ఎవరికైనా అలాగే జరుగుతుందని డిడక్టివ్ మెథడ్, అనుమానం. అదొక విధంగా నేర్చుకోవడం. మూడో విధానం ఏంటంటే శబ్దము. సరి అయిన ప్రామాణికులైనటువంటి వ్యక్తులని అథారిటీ, దాని మీద సంపూర్ణ అధికారం ఉన్నటువంటి వ్యక్తుల నుంచి దానికి సంబంధించిన సమాచారాన్ని విని నేర్చుకోవడం. అది మాత్రమే అత్యంత ఉన్నతమైన విధానము. విజ్ఞానాన్ని అర్థం చేసుకునే ఉన్నతమైన విధానం. అందుకని నారదముని ఇక్కడ బద్ధజీవులు చాలా ఎవరికైతే పరిపూర్ణమైన పరిజ్ఞానం లేని కలియుగ వాసులందరికీ కూడాను ఉద్ధరించడానికి కోసమని ఆయన ఒక ఈ జ్ఞానాన్ని సమకూర్చాడు. దేంట్లో? నారద పంచరత్న.
ఎందుకు ఈ విద్య అవసరం మనకి? ఎందుకంటే నైష్కర్యం, కామ్యకర్మల నుంచి ముక్తులవ్వాలి అంటే మనకి ఈ విద్య అవసరం. కామ్యకర్మలు అంటే ఏమిటి? మనం ఏ కర్మ చేసినా, ఏ పని చేసినా కూడాను దానికి ప్రతిఫలం ఏదో వస్తుంది. మనం మంచి పని చేసినా, చెడు పని చేసినా, పుణ్యకార్యం చేసినా, పాపకార్యం చేసినా దానికి ఏదో ఒక ఫలితం వస్తూనే ఉంటుంది. మనం అది చూస్తూ ఉంటాం. మనం ఏ పని చేసినా కూడా దానికి ప్రతిఫలం ఏదో వస్తుంది. మనం ఎప్పుడు కూడాను ఏ పనైనా కూడాను దానివల్ల ప్రతిఫలం ఏమీ లేదు అనేటువంటి పనిని ఎప్పుడు కూడా చేయము. ఏ పని చేసినా కూడా దానికి ఏదో ఒక రిజల్ట్. అయితే గుడ్ రిజల్ట్స్ ఆర్ బ్యాడ్ రిజల్ట్ వస్తూనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనము కర్మబంధంలో చిక్కుకుంటాము. కానీ వచ్చిన ఫలాన్ని మనకి కాకుండా భగవంతుడికి సమర్పించేసామనుకోండి, అదేమవుతుంది? మనకి దాని కర్మ ఏమీ అంటుకోదు. అకర్మ అయిపోతుందది. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నిరాకారవాదులు ఇతరత్రా ఆధ్యాత్మికులు అని చెప్పుకుంటున్న వాళ్ళు చెప్పేటువంటి విషయం అది సాధ్యం కాదు. పనుల నుంచి కూడా విరమించుకోండి. సన్యాసం అంటే ఏ పని చేయకుండా ఉండడం. అది కాదు. పనులు చేయకుండా మనము ఆగలేము. ఉదాహరణకి అర్జునుడు యుద్ధం చేయను అన్నప్పుడు అది సాధ్యం కాదు. నేను ఏ పని చేయను, యుద్ధం చేయను అంటే అది సాధ్యం కాలేదు. కానీ ఆ యుద్ధాన్ని కృష్ణుడి ఆదేశానుసారంగా చేసినప్పుడు ఆ కర్మ అయిపోయింది. అంతకుముందు ఏమన్నాడు? నేను యుద్ధం చేయను ఎందుకనంటే దీనివల్ల నాకు పాపం అంటుకుంటుంది. నా వల్లనే సంహరిస్తున్నాను. ఎందుకు సంహరిస్తున్నాను? భౌతికమైనటువంటి భూభాగాన్ని పొందడం కోసమని రాజ్యాకాంక్షతో నేను వాళ్ళని సంహరిస్తే అది నాకి అదంతా కూడాను పాపభూయిష్టమైనటువంటి కర్మ. ఇంతమందిని సంహరించి నేను రాజ్యాన్ని పొందాలనుకుంటున్నాననుకోండి, నా స్వార్థానికి అదేం చేస్తుంది నన్ను? పాపానికి ముడివేస్తుంది అని చేయనన్నాడు. కానీ ఎప్పుడైతే భగవంతుని ఆదేశాను ప్రకారంగా భగవంతుని కోసమని యుద్ధం చేశాడో అదంతా కూడా ఏమైపోయింది? అకర్మ. అర్జునుడు ఎంతమందిని సంహరించాడు. నిజంగా ఇంతవరకు చరిత్రలో జరిగిన అత్యంత భీకరమైనటువంటి ప్రపంచ యుద్ధం ఏదైనా ఉంది అంటే కురుక్షేత్ర యుద్ధం, మహాభారతం. కోట్ల మంది సంహరించబడ్డారు. కోట్లు. నైష్కర్మ. కానీ అదంతా ఏమైంది? దానివల్ల వచ్చే ఫలితం అంతా కూడాను, పాపం అంతా కూడాను ఏది కూడా అర్జునుడికి అంటుకోలేదు. ఎందుకని? కృష్ణుడి ఆదేశాను ప్రకారంగా ఆ కార్యక్రమాన్ని ఆయన నిర్వర్తించాడు కాబట్టి. అదే కాకపోయుంటే తన కోసం అంతమందిని సంహరించి ఉంటే ఎంత పాపాన్ని మూటగట్టుకుని ఉండేవాడు. కానీ కృష్ణుడి కోసం చేశాడు కాబట్టి దాన్ని ఏమన్నారంటే నైష్కర్మ్య. పాపము కానీ, పుణ్యము కానీ అంటుకోలేదు. అకర్మ అయిపోయిందది. అకర్మ అంటే పని చేస్తాం కానీ దాని ప్రతిఫలం మనకేమీ లభించదు. దానివల్ల వచ్చేటువంటి పుణ్యం గాని, పాపం గాని మనను బందీలను చేయదు. ఉదాహరణకి మనం దీంట్లో నేర్చుకుంటాం కదా! మనం 12వ అధ్యాయంలో మన 14వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు కూడాను భగవద్గీతలో నేర్చుకున్నాము. త్రిగుణాలతో ప్రభావితమైన వ్యక్తులు ఎప్పుడైతే కామ్యకర్మల్లో నిమగ్నమై ఉంటారో వాళ్ళకేం జరుగుతుంది? వాళ్ళు తరువాతి శరీరాన్ని వాళ్ళే వృద్ధి చేసుకుంటున్నారు. కామ్యకర్మలో నిమగ్నం అవ్వడం అంటే అర్థం ఏమిటి అంటే ఈ జీవితం తర్వాత రావాల్సిన శరీరాన్ని మనమే తయారు చేసి పెట్టుకుంటున్నాము అని. జీవితం అనేటువంటిది ఆగిపోయేది కాదు. అలా కంటిన్యూస్‌గా జరుగుతూనే ఉంటుంది. కేవలం మనం ఏం చేస్తున్నాము అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి, ఇంకో శరీరం నుంచి ఇంకో శరీరానికి, ఇంకో శరీరం నుంచి ఇంకో శరీరానికి అలా వెళ్తూనే ఉన్నాం. మనం ఎలా తర్వాతి శరీరాన్ని ఎలా సృష్టించుకుంటున్నాము? మన కామ్యకర్మల ద్వారా. ఇప్పుడు ఏ కామకర్మలు చేస్తున్నామో, ఏ స్థితిలోంచి ఏ చైతన్యంతోని దానికి సరిపోయేటువంటి ఏ కోరికలైతే కోరుకుంటున్నామో దానికి సరిపోయేటువంటి శరీరాన్ని మళ్ళీ పొందబోతున్నాం.
అలా కాకుండా మనం భక్తియుక్త సేవలో గాని నిమగ్నమయ్యాం అనుకోండి, ఇంకో భౌతిక శరీరాన్ని మనము ఉత్పత్తి చేయట్లేదు. ఇంకో శరీరాన్ని సృష్టించుకోవట్లేదు మన కర్మల ద్వారా. మనం ఎప్పుడైతే భక్తియుక్త సేవల్లో నిమగ్నమై ఉన్నామో, అప్పుడు అది మనం చేస్తున్న పనంతా కూడా అకర్మ అవుతుంది. కర్మ అంటే అర్థం ఏంటి అంటే, మనం చేసే పని ద్వారా భవిష్యత్తు కోసమని మనం ఇంకో శరీరాన్ని సృష్టించుకుంటున్నాము అని అర్థం. నైష్కర్మ అంటే మనం పని చేస్తున్నాము. కానీ భవిష్యత్తులో ఇంకో శరీరం కోసం కాదు. ఇంకో శరీరాన్ని సృష్టించుకోవట్లేదు దాని మూలంగా. ప్రతి వాళ్ళకి కూడాను ఈ కామ్యకర్మల్లో నిమగ్నమైన ప్రతి వాళ్ళకి కూడాను భవిష్యత్తు ఉంది. ఏం భవిష్యత్తు అది? చాలా మంది అనుకుంటారు భవిష్యత్తు లేదు. లేదు. ఎంత కామ్యకర్మలో ఉన్న ప్రతి వాళ్ళకి భవిష్యత్తు ఉంది. ఈ శరీరం నశించిపోయిన తర్వాత కూడా ఇంకో శరీరము మళ్ళీ మనకి ప్రాప్తిస్తుంది. ఈ భౌతిక జగత్తులో భవిష్యత్తు లేకుండా ఉండాలి అంటే అర్థమేమిటి? భక్తియుక్త సేవలో నిమగ్నమయ్యి ఈ భౌతిక చక్రం నుంచి బయటపడాలి. జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి. భవిష్యత్తు లేకుండా ఉండడము అంటే శూన్యమని కాదు. ఇంకా ఏమి లేదు శూన్యమని కాదు. భౌతిక ప్రపంచంలో భవిష్యత్తు లేకుండా చూసుకోవాలి. శూన్యవాదులు అని ఎవరైతే చెప్పుకుంటామో మనము వేదశాస్త్రాలు వాళ్ళు కూడా అన్నింటినీ శూన్యం చేయాలనుకుంటారు. కానీ అది ఎప్పుడు కూడా శూన్యం కాదు. వాళ్ళ పద్ధతి ప్రకారంగా. భౌతిక ప్రపంచంలో మనం చేసే పనులన్నింటికి కూడాను కర్మ అనేటువంటిది క్రోధి చేయబడుతుంది. అందుకనే కృష్ణుడు ఏమంటాడు 4వ అధ్యాయంలో మనకు 9వ శ్లోకంలో వస్తుంది కదా! జన్మ కర్మ చ మే దివ్యం అనే శ్లోకంలో త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే భగవంతుడైన కృష్ణుడి గురించి అర్థం చేసుకుంటారో ఆ వ్యక్తి ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందవలసిన అవసరం లేదు. పుట్టుక అంటే భౌతిక శరీరాన్ని పొందడమే. ఆత్మకి పుట్టుక అంటూ ఏమి లేదు. అది శాశ్వతమైంది. ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. దానికి పుట్టుక లేదు, మరణము లేదు. పుట్టేది, మరణించేది ఏమిటంటే మన శరీరమే. ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి అలా మారుతూ ఉంది. అలా ఒక శరీరం నుంచి ఇంకో శరీరం మారిందనుకోండి. ఒక శరీరాన్ని వదిలినప్పుడు దాన్ని మృత్యువు అంటున్నాం. ఇంకో శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనం ఏమంటున్నాం? అది పుట్టుక అంటున్నాం. న జాయతే న మ్రియతే. న జాయతే న మ్రియతే అని దేని గురించి చెప్పబడ్డారు? ఆత్మ గురించి చెప్పబడింది. దానికి చావు లేదు, పుట్టుక లేదు. పుట్టుక లేనప్పుడు ఇంకా చావెలా ఉంటుంది? కానీ శరీరానికి పుట్టుక ఉంది. శరీరానికి మృత్యు కూడా ఉంది. ఏదైతే పుడుతుందో అది తప్పకుండా మరణించి తీరాలి. అది మనం గమనిస్తూ ఉన్నాం. మనకు తెలుసు. కానీ ఆత్మ అనేది భగవంతుని యొక్క అంశ. భగవంతుడు శాశ్వతుడు. అందుకని ఆత్మ కూడా శాశ్వతమైంది. అందుకని ఏం చెప్పారంటే, మనకి ఎన్ని భౌతిక శరీరాలున్నాయి ఎవరికైనా గుర్తుందా? మనకి 2 భౌతిక శరీరాలున్నాయి. ఒక స్థూల శరీరము, ఒకటి సూక్ష్మ శరీరం. స్థూల శరీరాన్ని వదిలేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, భౌతిక ప్రపంచంలో మనకి మృత్యువు సంభవించింది. ఈ శరీరాన్ని వదిలేసాము. కానీ భౌతిక ప్రపంచం నుంచి ముక్తులం కాలేదు. సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? మన కోరికల ప్రకారంగా తర్వాతి శరీరంలోకి తీసుకెళ్ళిపోతుంది. మన కామ్యకర్మల ఫలితాలని బట్టి. కానీ సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని రెండింటిని వదిలేసినప్పుడు మనము ముక్తులమవుతాం. అంటే భౌతిక ప్రపంచం నుంచి విముక్తులమైపోయి ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశిస్తాము. మనకు ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది. ఆత్మకి ఆధ్యాత్మిక శరీరం ఉంది. ఈ ఆధ్యాత్మిక శరీరానికి కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. లేకపోతే మనకి భౌతిక శరీరం అనేటువంటి దుస్తులు ఎలా ఇవ్వబడ్డాయి?
ఏదైనా మనకు ఒక బట్టలు కుట్టించుకున్నాం అనుకోండి బట్టల్ని, అవి మన శరీర ఆకృతిని బట్టి కదా కుట్టించుకుంటాము. అదే విధంగా అందుకని లాజికల్‌గా ఒక ప్రశ్న అడుగుతాడు. తార్కికంగా ఆలోచిస్తే మనకి రూపం లేకపోతే మన శరీరానికి ఎలా రూపం ఉంటుంది? సో, భక్తియుక్తమైన సేవలో నిమగ్నం కావడం ద్వారా మనము మరో శరీరాన్ని సృష్టించుకోకుండా మనను మనము కాపాడుకోగలుగుతాము. ఎప్పుడైతే మనము భక్తియుక్త సేవలో నిమగ్నమైతామో మన నిజ స్థితి, శుద్ధ స్థితిలో ఉండగలుగుతాం. లేకపోతే కర్మ చేస్తూ ఉంటాం. తద్వారా ఇంకో శరీరం. ఒక్కోసారి మనిషి శరీరం గావచ్చు, ఒకసారి జంతు శరీరం గావచ్చు, కుక్క శరీరము, నక్క శరీరము, పిల్లి శరీరము, లేకపోతే దేవతా శరీరము. దేవతల స్థితి కూడా రావచ్చు. వృక్షము అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, జలచరము అవ్వచ్చు, చేప, కప్ప, సో మెనీ ఎన్నో ఉన్నాయి. 84 లక్షల రకాలైనటువంటి శరీరాలున్నాయి. భక్తి మార్గాన్ని స్వీకరించకపోతే ఈ శరీరాలని పొందడము అనేటువంటి క్రియ నుంచి మనం బయటపడలేము. అందుకనే ఈ వాటి నుంచి బయటపడడానికి, ఈ స్థితి నుంచి బయటపడడానికి నారద మహర్షి వేద శాస్త్రాలని మనకి నారద పంచతంత్రంలో వివరించారు. తంత్ర అన్నారు దాన్ని. ఎందుకు తంత్ర అన్నారంటే, తంత్ర అంటే అర్థం ఏమిటి అంటే విస్తారము, తంత్రము అంటే విస్తారము అని. వేదాంత సూత్రాల్లో వేదాలకు సంబంధించినటువంటి సూత్రాలని సూక్ష్మ పరిభాషలో ఇవ్వబడ్డాయి. కోడ్ లాంగ్వేజ్ అంటాం చూడండి అలాగా. మనం చాలా విషయాన్ని కోడ్ లాంగ్వేజ్‌లో చెప్తూ ఉంటాము. కొన్నిసార్లు ఒక ప్రదేశం యొక్క మన అడ్రెస్ చెప్పాలనుకోండి, పిన్ కోడ్ అని చెప్తాం కదా ఇండియాలో. అలాగే జిప్ కోడ్ అంటారు పాశ్చాత్య దేశాల్లో. ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆ కోడ్ ఏదైతే ఇస్తామో దాంతోని మనము ఏ ప్రాంతమో తెలిసిపోతుంది కదా! అలాగే చాలా చోట్ల మనం ఈ కోడ్ అనే దాన్ని నిర్దేశించి ఉపయోగిస్తాం. అదే విధంగా వేద సూత్రాలు, వేదాంత సూత్రం ఏదైతే ఉందో అవన్నీ కూడాను కోడ్, చిన్న సాంకేతిక పరిజ్ఞానం, సంకేతం ద్వారా అందించబడ్డాయి. వేదాంత సూత్రాలన్నింటి కూడాను. దాని విస్తార రూపంలో మనకి శ్రీమద్ భాగవతంలో వ్యాసుడు అందిస్తే, నారద మహాముని ఆ శాస్త్రాల యొక్క సారాన్ని, వేదాంత సూత్రాన్ని నారద పంచతంత్రంలో మనకు అందించారు. నీకు తెలుసు కదా వేదాంత సూత్రం నుంచి మనం చాలా సార్లు చెప్పుకుంటాం. ఫస్ట్ అఫర్మిజం ఆఫ్ మొట్టమొదటి వేదాంత సూత్రం ఏమిటి అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాది యస్య యథా ఆనందమయోభ్యాస్యాత్. ఇవన్నీ కూడాను ఒక్కొక్క వాక్యంలో వేద సూత్రాలు మనకి అందించబడ్డాయి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాది యస్య యథా, ఇది శ్రీమద్ భాగవతంలోని మొట్టమొదటి శ్లోకం. ఆనందమయోభ్యాసాత్ అనేటువంటిది వేదాంత సూత్రాలలో రెండవది, 12వది. జన్మాది యస్య యథా అనేటువంటి ఒక్క వేదాంత సూత్రానికి భాష్యము మొత్తం శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఒకటే ఒక వేదాంత సూత్రం, జన్మాది యస్య యథా. అన్నీ కూడా నా నుంచే ఉద్భవిస్తున్నాయనే దానికి సంబంధించిన వివరణని, ఆ భాష్యాన్ని మొత్తం శ్రీమద్ భాగవతం అంతా 18,000 శ్లోకాలు, ఒక్క వేదాంత సూత్రం, జన్మాది యస్య యథా అనేటువంటి ఒక్క వేదాంత సూత్రాన్ని వివరించడానికి శ్రీమద్ భాగవతం అంతా కూడా ఉద్భవించింది. భాగవతం అంతా కూడాను ఆ ఒక్క వేదాంత సూత్రం యొక్క వివరణ. అదేవిధంగా వేద శాస్త్రాలని విస్తరింపజేయబడ్డాయి. ఒక్కొక్కసారి విస్తరింపజేయబడతాయి, ఒక్కోసారి కుదించబడతాయి. తంత్ర అనే పదానికి అర్థం ఏంటంటే విస్తరింపజేయడం, విస్తరించడం. ఎందుకంటే ఈ పరిభాషలో
ఒక్కొక్క సూత్రంగా ఇచ్చినప్పుడు వ్యక్తులు, సామాన్య మానవులు దాని యొక్క భాష్యాన్ని, దాని యొక్క పరిభాషని, దాని అర్థాన్ని అవగతం చేసుకోలేరు. మహాభారతం ఏదైతే ఉందో చూసామనుకుంటే ఉదాహరణకి, అది ఒక చారిత్రక విషయంగా మనకి అందించబడ్డది. నిజానికి మహాభారతంలో ఉన్నదంతా కూడాను వేదాంత సూత్ర వే వే వేద పరిజ్ఞానమే అదంతా కూడాను. అదే విధంగా నారద పంచతంత్ర అనేది కూడాను దేవర్షి నారదుడికి అందించబడినటువంటి వేద జ్ఞానం. ఎలాగైతే శీల ప్రభుపాదుల వారు మనకి ఈ పరిజ్ఞానాన్నంతా కూడా అందించారో ఆంగ్లంలోకి అనువదించి వేద శాస్త్రాన్ని, అదే విధంగా నారదుడు కూడా వేద శాస్త్రాలని నారద పంచసూత్రాల్లో మనకి అందించారు. వేద పరిజ్ఞానాన్ని మనం వేదాల నుంచి సంగ్రహిస్తాం. నారద పంచసూత్రాల్లోంచి ఒక ఒక మనం ఒకటి నేర్చుకుంటాం. చాలా సార్లు చెప్పుకుంటాము. గురువు అవ్వడానికి అర్హత ఉన్నవాళ్ళు ఎవరు అంటే నారద పంచసూత్రాల్లో చెప్పుకోండి. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురుర్న స్యాద్ వైష్ణవ సుపచో గురు. నారద పంచసూత్రాలు ఏం చెప్తుందంటే వైష్ణవుడు కాని వ్యక్తి గురువు కాజాలడు. ఏ వ్యక్తి అయితే బ్రాహ్మణుడికే జన్మించి ఉండవచ్చు. అంతేకాకుండా మంత్రతంత్రాలన్నీ కూడా తెలుసుకొని ఉండొచ్చు. వేదాల్లో చెప్పిన మంత్రతంత్రాలన్నిటి కూడాను పారంగతుడై ఉండవచ్చు. విప్రుడు, బ్రాహ్మణుడు. కానీ నిరాకారవాది అనుకోండి, ఆ వ్యక్తి గురువు అయ్యేందుకు అధికారము కలిగి ఉండడు. అవైష్ణవో గురుర్న స్యాద్. అలా కాకుండా ఆ వ్యక్తి చాలా తక్కువ కులంలో పుట్టాడు. కానీ ఆ వ్యక్తి భగవంతుని యొక్క గొప్ప భక్తుడు. అలాంటి వ్యక్తి, అలాంటి భక్తుడు శిష్యులను స్వీకరించొచ్చు, గురువుగా మారవచ్చు. తంత్ర అనే పదానికి అర్థం ఏంటంటే వేద పరిజ్ఞానాన్ని విస్తార రూపంలో అర్థం చేసుకోవడాన్ని తంత్రము అంటారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి ఏమిటి అంటే భక్తియుక్తమైన సేవలో నిమగ్నం అవడం ద్వారా మాత్రమే ఈ మనము జన్మ మృత్యు జరావాది అనే చక్రం నుంచి బయటపడగలుగుతాము. జన్మ మృత్యు జరావాది చక్రం నుంచి బయటపడిన వ్యక్తి భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు ఏం జరుగుతుంది అంటే భగవద్ధామాన్ని చేరుకుంటాము. దీనికి సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానాన్ని నారద నారద ఋషి నారద పంచతంలో మనకి తెలియజేశాడు. నారదుడు శక్తి ఆవేశ అవతారం భగవంతుని యొక్క మనకి భగవద్గీతలో కూడా చెప్తారు. ఏమని? ఋషులలో నేను నారదుణ్ణి అని స్వయంగా భగవంతుడు చెప్తాడు. ఎందుకని చెప్పాడు అంటే నారదుడు శక్తి ఆవేశవరం భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం అంటే భక్తికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ప్రపంచమంతా అందించడానికి కావలసినటువంటి శక్తిని భగవంతుడు స్వయంగా నారదుడిలో ప్రవేశపెట్టారు కాబట్టి ఆయన శక్తి ఆవేశం అని పిలువబడ్డారు. సో ఈ శ్లోకంలో మనకి ఈ అవతారం గురించి నారదుని గురించి మనకి స్పష్టంగా అవగతం చేశారు. అందుకని మనం ఏదైతే ఇప్పుడు వైష్ణవ సిద్ధాంతాల్ని పాటిస్తున్నామో దాన్ని స్వీకరించి మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళాలనుకుంటున్నాం అన్నీ కూడాను నారద పంచసూత్రాల నుంచి స్వీకరించినవి. నారద పంచతత్వము అనేటువంటిది ఎవరు వేదశాస్త్రాలకి అనుగుణంగా వాటిని తీసుకొని భక్తి మార్గంలో వ్యక్తులను స్థిరపరచడానికి ముఖ్యంగా కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తులు పామరులై దిగజారిపోయిన స్థితిలో ఆధ్యాత్మికంగా అత్యంత దిగజారిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తుల్ని కూడా భక్తి మార్గంలోకి తీసుకురావడానికి నారద మహర్షి ఇచ్చినటువంటి సూత్రాలు అవి వేదాంత పరిజ్ఞానము నారద పంచరాత్ర అంటారు. సో మనం ఇక్కడ ముగిద్దాము. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయో మాతో చేసి ఇంప్రూవ్ చేసి.
సో ఎవరికి ఏమి క్వశ్చన్స్ లేకపోతే మనం ఇక్కడ ముగిద్దాం. మళ్ళీ రేపు కాదు, ఇవాళ సాయంత్రం 5:30కి రీకన్వీన్ అవుదాం.